మనం ఈ వీడియోలో ఇంట్లో చుట్టూ ప్రహరీలో కానీ ఇంటి లోపల కానీ ఎక్కడ మొక్కలు పెట్టుకుంటే మంచిది అలాంటి విషయాలు తెలుసుకుందాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా తూర్పుకి మనం ఎక్కువ ప్లేస్ ఉండేలాంటి ఉంచుకునేలాగా చేసుకోవాలి ఇంటిని. అయితే ఇక్కడంతా మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సోర్స్ని ఏర్పాటు చేసుకుంటాము. జనరల్గా ఈశాన్యంలో నీళ్లు, నీటి తొట్టి ఇలాంటివి ఉంచుకుంటాము. అలాగే ఇంట్లోంచి ప్రవాహం కూడా అట్టే వెళ్తూ ఉంటుంది. మొక్కల్ని గమనిస్తే ఇక్కడంతా కూడా మనము మొక్కల్ని పెట్టుకోవచ్చు. కానీ ఎత్తైనటువంటి మొక్కలు కాకుండా చిన్న చిన్న పూల మొక్కలు, పండ్ల మొక్కలు, చిన్న చిన్న మొక్కలు అలాంటివి పెట్టుకోవచ్చు. అదే ఈ ప్లేస్లో అంటే పడమర మధ్య నుంచి దక్షిణం మధ్య వరకు కూడా చాలా ఎత్తైనటువంటి ఏపుగా పెరిగేటువంటి మొక్కలు, మామిడి చెట్టు కానీ లేకపోతే ఇంకా వేప చెట్టు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అయితే వాటి గాలి మన వైపు వస్తున్నా, ఇంటి మీద నీడ పడుతున్నా, ఆకులు పడుతున్నా ఇవన్నీ కూడా ఏం పర్వాలేదు, అలాంటి ఇబ్బంది రాదు. అలాగే ఇక్కడ చూస్తే చాలామంది చెప్తూ ఉంటారు, ముందు భాగంలో ఆగ్నేయం కానీ తూర్పు కానీ వచ్చేలాగా ఎరుపు రంగులో ఉండే మొక్కలు పెడితే మంచిది అంటుంటారు. అది మంచిదే, కానీ అది దానిమ్మ మొక్క లేదు, చిన్న చిన్న ఎరుపు రంగులో ఉండేటువంటి పూల మొక్కలు ఇలాంటివి పెట్టుకోవచ్చు. పాలుగారే మొక్కలు కానీ ముళ్ళుండే మొక్కలు కానీ లేకుండా చూసుకోండి. పూల మొక్క అయినప్పుడు గులాబీ మొక్కలు పర్వాలేదు, కానీ అలా కాకుండా పెద్ద పెద్ద ముళ్ళు అలాంటివి ఉండే మొక్కలు పెట్టుకోకూడదు. అలాగే ఇంటి ప్రాంగణంలో మనకి చాలా పెద్ద ముళ్ళు ఉండే చింత చెట్టులు లేకపోతే బొప్పాయి చెట్లు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, అవి టెంపరీ అని చెప్పేసి. ఇంకా మనకి బాదం చెట్టు ఇలాంటివి పెట్టుకోకూడదు. అలాగే పాలుగారే మొక్కలు చాలా ఉంటాయి కొన్ని, అలాంటివి కూడా పెట్టుకోకూడదు. అండ్ గుడి గన్నేరు ఇలాంటివి ఇంటి బయట ప్రాంగణంలో పెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో అది పాలుగారే మొక్క కాబట్టి అది గుళ్ళో పెట్టడానికి శ్రేష్టం. కానీ ఇంటి ప్రాంగణంలో చూడడానికి స్టార్టింగ్లో చిన్నగానే ఉన్నా అది తర్వాత చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది చెట్టు. అండ్ పాలుగారే మొక్క, అలాగే సప్తపాల ఇలాంటి మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు, ఎవర్ గ్రీన్ చెట్లు ఇలాంటివి. ఇవన్నీ కూడా పూసే కాలంలో ఆస్తమాన్ని ఇచ్చేటువంటి మొక్కలు. సో అలాంటివి కూడా మనము ఇంట్లో పెట్టుకోకూడదు. ఆరోగ్యపరంగా పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. ఆస్తమా పెరగడానికి ఈ కాలంలో కేసెస్ ఎక్కువ అవడానికి కారణం ఏంటి అంటే మనకి రోడ్ల వెంబడి ఎక్కువగా ఎవర్ గ్రీన్ చెట్లు అన్నట్టు, ఎందుకంటే అవి అన్ని కాలాల్లో గ్రీన్గా ఉంటాయి, అందంగా ఉంటాయి అని చెప్పి. కానీ అలాంటి మొక్కలు కూడా మనం ఇంటి ప్రాంగణంలో పెట్టుకోకూడదు, ఆరోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉత్తరం మధ్య నుంచి దక్షిణం మధ్య వరకు, తూర్పు ఇవన్నీ కలిసేలాగా ఎప్పుడు చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలి. పూల మొక్కలు, మరువము అలాంటి వాసన ఇచ్చే చెట్లు అలాని పొదలుగా ఏర్పడితే మళ్ళీ పురుగులు, పాములు అలాంటివి కూడా వస్తాయి. కాబట్టి కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ పెట్టుకోవాలి. కుండీల్లో నీట్గా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఈశాన్యంలో పెట్టేటప్పుడు పెద్ద పెద్ద కుండీల్ని పెట్టడం కానీ, తులసి మొక్కని చాలా నడుం కంటే ఎత్తు వచ్చేలాంటి లాగా పెట్టుకోవడం కూడా చేయకూడదు. కొంచెం నడుం కంటే కిందికి ఉండే ఒక చిన్న దిమ్మ మీద అలాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద మొక్కలు పెట్టుకుంటాం. చాలామంది వాయువ్యంలో డిటాచ్డ్గా బాత్రూమ్ పెట్టుకుంటూ ఉంటారు. అలా లేని వాళ్ళు కూడా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా గాలులు వీస్తూ ఉంటాయి అన్నమాట. పెళుసుగా ఉండే మొక్కలు పెడితే కనుక అవి విరిగిపోవడానికి పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటివి కూడా పెళుసుగా ఉండే మొక్కలు, మునగ చెట్టు ఇలాంటివన్నీ కూడా వాయువ్యంలో పెట్టకూడదు. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మీరు కనుక ఈ మొక్కలు ఎలాంటివి పెట్టుకుంటే ప్రాంగణంలో మంచిది అని నిర్ణయం తీసుకొని పెట్టుకోండి. దీనివల్ల వాస్తుకి వాస్తు, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మంచి జరుగుతుంది అందరికీ.